చెప్పాల్సిన అవసరమైతే. దాంతోపాటు డీలిమిటేషన్కు వ్యతిరేకంగా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు సార్. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర న్యాయం జరుగుతుంది, 1971 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలన్న స్టాలిన్ వాదనతో ఏకీభవించారు. సో దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడం లేదు కాబట్టే దక్షిణాది మీద ఈ కక్ష పెంచుకున్నారు అనే రేవంత్ రెడ్డి మాటల్లో వాస్తవం. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకులు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తారు, విమర్శలు చేస్తారు. సో అందులో ఆ వ్యాఖ్య న్యాయమా అన్యాయమా అనే దానికన్నా ఆ వ్యాఖ్యలో వాస్తవం ఉందా లేదనే చూడాలి. ఎందుకంటే ఒక వాస్తవాన్ని ఒక పొలిటీషియన్ ప్రజెంట్ చేసే విధానం ఒక రకంగా ఉంటుంది, ఒక విశ్లేషకుడు ప్రజెంట్ చేసే విధానం ఒక రకంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ నాయకుడు గనక, బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఒక ముఖ్యమంత్రి గనక ఆయన ఆ భాషలో మాట్లాడాడు. సో బీజేపీ ఓట్లు పడలేదు గనక, బీజేపీకి సీట్లు లేవు గనక సౌత్ ఇండియా పైన కక్ష తీర్చుకుంటున్నారు బదలాలేనా చాతే అని. సో ఆ భాష నేను మాట్లాడలేను. కానీ ఆ విమర్శలో భాష ఏదైనా ఫామ్ ఏదైనా ఉండనియండి. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు డిబేట్ ఆన్ ద ఫామ్. పొలిటికల్ లీడర్స్కు వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకు ఉంటుంది. విశ్లేషకుడిగా నేను చూసేది ఏంటంటే ఆ ఫామ్ ఎలాగైనా ఉండనియండి, కంటెంట్లో వాస్తవం ఉందా లేదా. రేవంత్ రెడ్డి చెప్పిన కంటెంట్ ఏంటి? రేవంత్ రెడ్డి అయినా స్టాలిన్ అయినా ఇంకా ఎవరైనా చెప్తున్న అంశం ఏంటి? సౌత్ ఇండియాలో బీజేపీకి ఎంట్రీ లేదు పెద్దగా. ఇది నిజమే కదా? కాదని ఎవరైనా కలుగుతారు. ఇప్పుడు బీజేపీకి 29 సీట్స్ ఏమో ఉన్నట్లున్నాయి సౌత్ ఇండియాలో. నేను రేవంత్ రెడ్డి చెప్పినట్లున్నారు. సో మన దగ్గర 8 ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. సౌత్ ఇండియాలో ఒక్క స్టేట్ గవర్నమెంట్ లేదు. మీకు కేరళ లెఫ్ట్ గవర్నమెంట్ ఉంది, తమిళనాడులో ఇండియా కూటమి ఉంది, కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, ఒక ఆంధ్రప్రదేశ్లో మైనర్ పార్ట్నర్గా మాత్రమే ఉంది. సో నీకు ఎక్కడా కూడా మీకు బీజేపీకి సౌత్ ఇండియాలో ఎంత ప్రయత్నించినా గ్రిప్ దొరకడం లేదు. అదే మీకు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా బీజేపీ ఉంది. సో అందువల్ల ఇది ఫ్యాక్ట్. దీనికి డీలిమిటేషన్కు లింక్ ఉందా లేదా అన్నది మళ్ళీ అగైన్ పొలిటికల్ కామెంట్. కానీ డీలిమిటేషన్ చేయడం న్యాయమా, ఏ ప్రాతిపదిక చేయాలి? సో డీలిమిటేషన్ అంటే మనకు అర్థం కావాలి ఏంటంటే పాపులేషన్కు అనుగుణంగా, అంటే ఒక దేశవ్యాపితంగా ఒక పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్కు ఎంతమందిని రిప్రజెంట్ చేస్తారు. ఒక రాష్ట్రంలో 10 లక్షల మందికి ఒక ఎంపీ ఉండి ఇంకో రాష్ట్రంలో 40 లక్షల మందికి ఒక ఎంపీ ఉంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? డెమోక్రసీ అంటే మోస్ట్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కదా. అన్న 40 లక్షల ఒక ఎంపీ ఉన్న చోట ఒక చోట 10 లక్షలకి ఎంపీ ఉంటే ఇది డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ కాదు కదా అనే ప్రాతిపదిక పైన పీరియాడిక్గా డీలిమిటేషన్ జరుగుతుంది. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అంటే కాన్స్టిట్యున్సీ సైజును, పాపులేషన్ సైజును, అలాగే ఆ కాన్స్టిట్యున్సీకి ఉన్న జాగ్రఫీని రీఅడ్జస్ట్మెంట్ చేస్తుంటారు. దీన్ని డీలిమిటేషన్ ఆఫ్ అసెంబ్లీ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ అంటారు. ఇది ఎందుకు చేయాలి అంటే మోర్ డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ ఉండాలి, ఎనామలీ ఉండకూడదు. ఒక స్టేట్లో 10 లక్షల మందికి ఒక ఎంపీ ఉండి ఇంకో స్టేట్లో 40 లక్షల మందికి ఎంపీ ఉంటే సహజంగానే 40 లక్షల ఒక ఎంపీ ఉన్న వారి ప్రాపర్ రిప్రజెంటేషన్ ఉండదు కదా అనేది ప్రాతిపదిక డీలిమిటేషన్. అది కరెక్ట్, అది డెమోక్రటిక్ ప్రాతిపదిక. కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ ఇక్కడ సమస్యగా మారింది. 1971లో దేశంలో జనాభా లెక్కలు జరిగాయి, 76లో డీలిమిటేషన్ జరిగింది. 1976 డీలిమిటేషన్ అనేది 1971 సెన్సస్ ఆధారంగా జరిగింది. జరిగినప్పుడు తర్వాత నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు ఇక లోక్సభ సెగ్మెంట్లను ముట్టుకోరు అని ఒక నిర్ణయం జరిగింది. దాంతో 2001 వరకు లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగదు అని. 2001లో మళ్ళీ డీలిమిటేషన్ ముందుకు వచ్చినప్పుడు ఒక ప్రశ్న ముందుకు వచ్చింది. 1971 ఆధారంగా చేశారు. డీలిమిటేషన్ ఎప్పుడైనా చేసినప్పుడు ఫ్రెష్ సెన్సెస్ ఆధారంగా చేస్తారు. అంటే 2026లో 2001లో డీలిమిటేషన్ చేయాలంటే 2001 సెన్సెస్ ఆధారంగానే చేయాలి. సెన్సెస్ అయిపోయినాక చేస్తే, సెన్సెస్ అప్పటికి అయిపోకపోతే 91 సెన్సెస్ ఆధారంగానే చేయాలి. సో దీనివల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్, ఇతర కొన్ని రాష్ట్రాలు రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్
కుటుంబ నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వ విధానం. నిన్న రేవంత్ రెడ్డి కూడా ఇండియా టుడే కాంక్లేవ్లో చెప్పింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశం. ఎందుకొరకు? ఒక జాతీయ ప్రయోజనాల కొరకు, దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధి కొరకు జనాభా నియంత్రణ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం దేశమంతా సమానంగా అమలు కాలే. సౌత్ ఇండియాలో సమర్థవంతంగా అమలు చేశారు. 1.7, 1.8 టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే సంపూర్ణ సంతాన సాఫల్య రేట్ అని. అంటే ఒక కపుల్ ఎవరేజ్న ఎంతమంది పిల్లల్ని కంటున్నారన్న దాన్ని టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఉన్నారు. నార్మల్గా అయితే టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.1 ఉంటే అది రిప్లేస్మెంట్ లెవెల్, అంటే ఎంత జనాభా స్థిరంగా ఉంటుంది. రిప్లేస్మెంట్ లెవెల్లో జనాభా స్థిరంగా ఉంటుంది. సో 1.7, 1.8 దగ్గర ఉంది. అంటే రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా కూడా టోటల్ ఫెర్టిలిటీ రేట్ తక్కువగా ఉంది. సో ఇక్కడ మీకు అదే బీహార్లో అయితే 3 ఉంది. మీకు ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా మీకు 2.4, 2.5 ఉన్నట్టు, సబ్జెక్ట్ కరెక్షన్. బీహార్లో అయితే 3 ఉంది టోటల్ ఫెర్టిలిటీ రేట్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, మేమేమో జనాభా నియంత్రించాం దేశ ప్రయోజనాల కొరకు. ఉత్తరాది రాష్ట్రాలు, ముఖ్యంగా హిందీ రాష్ట్రాలు జనాభా నియంత్రించలేదు. రేపు 2000 లేటెస్ట్ సెన్సెస్ ఆధారంగా కనుక సీట్లను నిర్ణయిస్తే ఆటోమేటిక్గా ఎక్కడైతే జనాభా నియంత్రించారో అక్కడ సీట్లు తగ్గుతాయి. ఎక్కడైతే జనాభాను నియంత్రించక దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వని రాష్ట్రాలు లాభపడతాయి. అంటే యు ఆర్ పొలిటికల్లీ బెనిఫిటింగ్ ఫెయిల్డ్ స్టేట్స్. ఇవాళ ఇప్పటికే నిధుల విషయంలో జరుగుతోంది. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, సౌత్ ఇండియా కానీ కేంద్రానికి ఇచ్చే డబ్బులు ఎక్కువ, తీసుకునేవి తక్కువ. అదే యూపీ, బీహార్లు ఇచ్చేవి తక్కువ, తీసుకునేది ఎక్కువ. అంటే ఫెయిల్డ్ స్టేట్స్ను మనం ఫైనాన్షియల్గా, పొలిటికల్గా ఇన్సెంటివైజ్ చేస్తున్నాం. ఇది న్యాయమా? పర్ఫార్మింగ్ స్టేట్స్ను రివార్డ్ చేయాలి కదా అనే క్వశ్చన్ ముందుకు వచ్చింది. కనీసం అన్యాయమైనా చేయకూడదు కదా. అంటే జనాభాను నియంత్రించి దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసిన రాష్ట్రాలకు మీరు పార్లమెంట్లో సీట్లు తగ్గిస్తే, వాటా తగ్గిస్తే ఇది అన్యాయం కదా అని చర్చ వచ్చింది. 2001లో వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దీన్ని మరో 25 ఇయర్స్కు ఎక్స్టెండ్ చేస్తూ 2026 వరకు డీలిమిటేషన్ ఉండదు అని చెప్పారు. అంటే ఇప్పుడు 2031 సెన్సెస్ జరిగి ఆ తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేయాలి. లేదు డీలిమిటేషన్ చట్టాన్ని సవరిస్తే 26 తర్వాత వెంటనే చేయాలనుకుంటే 2026 ముందు జరిగే సెన్సెస్. ఇప్పటివరకు ఆ సెన్సెసే జరగలేదు. 21 సెన్సెస్ జరపలే బీజేపీ ప్రభుత్వం. సో ఈ సెన్సెస్ ఆధారంగా చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, భారీగా ఇప్పుడున్న సీట్లు అలాగే ఉంచితే ఖచ్చితంగా యూపీ, బీహార్లలో సీట్ల ఆ సంఖ్య నిలబడాలి అంటే నార్త్, సౌత్లో గణనీయంగా తగ్గాలి. కనీసం ఇప్పుడు తమిళనాడులో 10 సీట్లు తగ్గాలి మినిమం. సో మీకు ఇది కాదు, మరి ఏంటి పరిష్కారం అన్నప్పుడు అందరూ చెప్పేది ఇంకో 25 ఏళ్ళలో, 30 ఏళ్ళలో మీరు డీలిమిటేషన్ పైన ఫ్రీజ్ పెట్టండి. ఆల్రెడీ నార్త్ ఇండియన్ స్టేట్స్ కూడా జనాభాను తగ్గించడం మొదలుపెట్టారు. ఇప్పుడు బీమారు స్టేట్స్ కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగ్లో రీజనబుల్ ఇంప్రూవ్మెంట్ మొదలైంది. అందువల్ల ఇంకో 25-30 ఇయర్స్లో లెవెలింగ్ అయిపోతుంది. సౌత్ అండ్ నార్త్ మధ్య ఈ డెమోగ్రఫిక్ డివైడ్ కాస్త పోతుంది. అప్పుడు మీరు డీలిమిటేషన్ చేపట్టాలన్నది డిమాండ్. ఇది చాలా డెమోక్రటిక్ డిమాండ్, లెజిటిమేట్ డిమాండ్. లేకపోతే ఇప్పటికే సౌత్కు పొలిటికల్ రిప్రజెంటేషన్ చాలా పరిమితం, ఇంకా పరిమితం అయిపోతాం. ఇప్పుడు ఉదాహరణకు యూపీ, బీహార్ కలిపితే 120 సీట్స్ ఉన్నాయి ఇప్పుడే. మీకు మొత్తం సౌత్ ఇండియా కలిపిన లిటిల్ ఓవర్ 120 ఉన్నాయి. అంటే ఎంటైర్ సౌత్ ఇండియా ఇది ఈక్వలెంట్ టు యూపీ, బీహార్. మీరు యూపీ, బీహార్ గెలిస్తే సౌత్ ఇండియా గెలవకపోయినా అధికారం వస్తుంది. ఇది న్యాయమా? మరి ఇప్పుడు అందుకే మీకు ప్రైమ్ మినిస్టర్స్ అంతా నార్త్ నుంచి ఎక్కువ మంది ఉంటారు. మీకు దేశ రాజధానికి వెళ్ళండి, నార్త్ డామినేషన్ కనబడుతుంది. సో సౌత్కి ఎందుకు ఈ అన్యాయం జరగాలి అనేది క్వశ్చన్. సౌతే కాదు, పంజాబ్, వెస్ట్ బెంగాల్ లాంటి, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు కూడా అన్యాయం అవుతాయి. అందుకే ఇప్పుడు మీకు స్టాలిన్ రాసిన లేఖలు ఆ రాష్ట్రాలకు కూడా లేఖలు రాశారు. అందువల్ల మీరు ఇంకో 25 ఇయర్స్, 30 ఇయర్స్ డీలిమిటేషన్ ఫ్రీజ్ పెడితే డెమోగ్రఫిక్ డివైడ్ కాస్త లెవెలింగ్ అయిపోయి అప్పుడు మీరు జనాభా తాజా లెక్కల ప్రకారం ప్రాతిపదికగా డీలిమిటేట్ చేసినా నష్టం కాదు. కానీ బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తామంటున్నారు. అయితే అమిత్ షా ఏమంటున్నాడు? సౌత్కు అన్యాయం జరగదు అంటున్నాడు. ఎట్లా అన్యాయం జరగదు?
మీరు పాపులేషన్ ఆధారంగా చేస్తే ఖచ్చితంగా అన్యాయం జరగాలి. ఏం చేయబోతున్నారన్నప్పుడు 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒక పద్ధతి ఏంటి అంటే అంతటా ప్రపోర్షనేట్గా సీట్లు పెరుగుతాయి. అంటే ఇప్పుడు 543 సీట్లను మీరు సీట్లు పెంచారనుకోండి, తమిళనాడులో పెరుగుతాయి, తెలంగాణలో పెరుగుతాయి, ఆంధ్రలో పెరుగుతాయి, యూపీలో పెరుగుతాయి, బీహార్లో పెరుగుతాయి. అప్పుడు ఈ పర్సెప్షన్ ఏం క్రియేట్ అవుతుంది, దేశమంతా సీట్లు పెరిగాయి కదా, అన్యాయం ఎక్కడ జరిగిందని. కానీ జరిగేది ఏంటి అంటే తమిళనాడులో 5 సీట్లు 2 సీట్లు పెరిగితే యూపీలో 40 సీట్లు పెరుగుతాయి. అంటే ఆటోమేటిక్గా షేర్ ఇన్ పార్లమెంట్ గణనీయంగా పడిపోతుంది. సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, 42 అవుతుందో 41 అవుతుందో. మీకు ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, 26 27 అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు, పెరుగుతాయి. కానీ యూపీలో 80/140 అవుతుంది. ఇప్పుడు కార్నేజీ ఫౌండేషన్ వాళ్ళు మీ గూగుల్లో కొట్టినా దొరుకుతుంది. కార్నేజీ ఫౌండేషన్ స్టడీ ఆన్ డీలిమిటేషన్ అని, వారు డిఫరెంట్ సినారియాలో ఏ స్టేట్లో ఎంత పెరుగుతుంది అని చాలా డీటెయిల్డ్గా రీసెర్చ్ ఉంది. కొన్ని పేజీలు ఉన్నది, అది ఎవరైనా చదవచ్చు కూడా. మీరు జస్ట్ గూగుల్లో కార్నేజీ ఫౌండేషన్ స్టడీ ఆన్ డీలిమిటేషన్ కొట్టడం వస్తుంది. సో ఏం చెప్తుంది ఈ స్టడీ క్లియర్గా, మీకు సీట్లు అంతటా పెరిగినట్టు కనిపించినా సౌత్ ఇండియాలో చాలా నామినల్గా పెరిగి హిందీ రాష్ట్రాల్లో